హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యూట్యూబ్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో ఇన్సర్ట్లో టేబుల్ ఆప్షన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. ఇన్సర్ట్లో మనకి మ్యాక్సిమం ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకునే ఫీచర్స్ ఉంటాయి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ టేబుల్, పిక్చర్స్, షేప్స్, ఐకాన్స్, 3D మోడల్స్, స్మార్ట్ ఆర్ట్, షార్ట్, స్క్రీన్ షాట్, ఆన్లైన్ వీడియోస్, ఇలా మనం కొన్ని ఆబ్జెక్ట్ వర్డ్ ఆర్ట్ కూడా ఉంది, టెక్స్ట్ బాక్స్, వర్డ్ ఆర్ట్, ఇలా ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేసుకోవడంతో పాటు కొన్ని వాటికి సంబంధించిన ఫీచర్స్, అలాగే డాక్యుమెంట్ ఫీచర్స్ కొన్ని ఉన్నాయి. ఓకే, ఫస్ట్ మనకి కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, అలాగే పేజ్ బ్రేక్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఎన్ని పేజెస్ ఉన్నాయి మొత్తం చెప్పండి. 4 ఉన్నాయా? 4 పేజెస్ ఇక్కడ కనపడదు మీకు కదా. 4 పేజెస్ ఉన్నాయి. ఎన్నో పేజ్లో ఉన్నాం ప్రజెంట్గా? ఫస్ట్ పేజ్లో ఉన్నాం. మొత్తం 4 పేజెస్ ఉంటే ఫస్ట్ పేజ్లో ఉన్నాం, రైట్? ఫస్ట్ పేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పేజ్లో కర్సర్ పెట్టుకొని నేను ఒక కవర్ పేజ్ ఇన్సర్ట్ చేయమని చెప్తాను. కవర్ పేజ్ అంటే మనకు బుక్ పైన కవర్ పేజ్ వస్తాయి కదా, సో సంథింగ్ లైక్ దట్. సో ఆ టైప్ ఆఫ్ పేజ్ని మనము మన డాక్యుమెంట్కి యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు డిజైన్ చేసిన డాక్యుమెంట్ ప్రింట్ చేశారనుకోండి, ఆ కవర్ పేజ్ కూడా ప్రింట్ వచ్చేస్తుంది కదా. దాన్ని పైన పెట్టేయచ్చు. దాన్ని పైన మొత్తం బుక్ చేసినట్టుంటే దాన్ని పైన పెట్టుకోవచ్చు. ఆ పేజ్ని, కవర్ పేజ్ని ఆ బుక్ పైన కవర్ పేజ్ లాగా పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దానికోసం మనం కవర్ పేజ్ ఇన్సర్ట్ చేసుకుంటాం. ఇక్కడికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్ పేజెస్ ఉన్నాయి మనకి అవైలబుల్లో. ఫర్ సపోజ్ మీరు ఏదైనా రోడ్స్ గురించి రాస్తున్నారనుకోండి, డాక్యుమెంటేషన్, నేషనల్ హైవే గురించి, లేదంటే రోడ్స్ గురించి రాస్తున్నారనుకోండి, సో దానికి మనం ఈ కవర్ పేజ్ దీన్ని వాడుకోవచ్చు. ఒకవేళ రైల్వేకి సంబంధించినది ఏదైనా డాక్యుమెంటేషన్ చేస్తాం అనుకోండి, సో రైల్వే దానికి ఇది వాడుకోవచ్చు మీరు కవర్ పేజ్ లాగా. లేదు మనకు పర్టికులర్గా దానికి సంబంధించింది కాకుండా మనము ఏదైనా జనరల్గా ఉండేది తీసుకోవాలనుకున్నప్పుడు జనరల్గా ఉండేది తీసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్ పేజెస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. మనకి ఏది కావాలో దానిపైన క్లిక్ చేస్తే ఆ కవర్ పేజ్ ఇన్సర్ట్ అవుతుంది. ఆ కవర్ పేజ్ కూడా మనకు ఫస్ట్ పేజ్ లాగా ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? ఇలా. సో దీంట్లో మనం డాక్యుమెంట్ టైటిల్కి రాసుకోవచ్చు, డాక్యుమెంట్ సబ్ టైటిల్కి రాసుకుంటాం, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అబ్స్ట్రాక్ట్, తర్వాత యూజర్ ప్రొఫైల్ డీటెయిల్స్ రాసుకోవచ్చు. అనేవి రాసుకోవచ్చు. ఓకే, అది. తర్వాత కవర్ పేజ్ని రిమూవ్ చేస్తాం. సో అలా కవర్ పేజ్ యాడ్ చేసుకోవడం, రిమూవ్ చేసుకోవడం అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కవర్ పేజెస్. మనకు ఆన్లైన్ నుంచి కూడా సెర్చ్ చేసి తెచ్చుకోవచ్చు. మనం ఆన్లైన్లో నుంచి. ఓకే, అలా కవర్ పేజ్ మన డాక్యుమెంట్కి యాడ్ చేసుకోవడానికి మనము కవర్ పేజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. తర్వాత ఏంటి, బ్లాంక్ పేజ్ ఉంది కదా. నేను ఇక్కడ కర్సర్ పెడుతున్నా, మధ్యలో ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ అంటున్నాను, మధ్యలోకి వచ్చిందా. ఇప్పుడు మనం అక్కడ ఒక బ్లాంక్ పేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? అక్కడ ఒక బ్లాంక్ పేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు, రైట్? బ్లాంక్ పేజ్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడి వరకు మనకి ఇక్కడే ఉంటుంది మ్యాటర్. ఈ పైన ఉండే మ్యాటర్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇదంతా ఈ కోడ్ దగ్గర నుంచి, కోర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఐటీ విజ్డమ్ ఇన్క్లూడ్ అని కదా, ఇది థర్డ్ పేజ్కి వస్తుంది. మధ్యలో ఒక బ్లాంక్ పేజ్ వస్తుంది. అంటే సెకండ్ పేజ్ బ్లాంక్ పేజ్ లాగా వస్తుంది. ఎందుకు మనం ఫస్ట్ పేజ్లో ఉండి బ్లాంక్ పేజ్ అంటున్నాం కాబట్టి కర్సర్కి పైన ఉండేదంతా ఫస్ట్ పేజ్లో అట్లే ఉంటుంది. మధ్యలో సెకండ్ పేజ్లో బ్లాంక్ వస్తుంది కంప్లీట్గా. ఈ కర్సర్ తర్వాత ఉండే మ్యాటర్ థర్డ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? చూడండి, ఇది ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, ఇదంతా బ్లాంక్ ఉంటుంది. థర్డ్ పేజ్లో మ్యాటర్ వస్తుంది. ఓకే, కంప్లీట్గా ఒక బ్లాంక్ పేజ్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఈ బ్లాంక్ పేజ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ కర్సర్ పెట్టి డిలీట్ అవ్వడం, మళ్ళీ పైకి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ కర్సర్ పెట్టి డిలీట్ అగైన్. ఓకే, అట్లా అది బ్లాంక్ పేజ్. నెక్స్ట్ పేజ్ బ్రేక్ అంటే ఇక్కడ కర్సర్ పెట్టాను కదా, ఇదంతా ఫస్ట్ పేజ్లో ఉంటుంది, ఇది మొత్తం సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది. థర్డ్ పేజ్ కాదు, నాకు బ్లాంక్ పేజ్ అయినప్పుడు థర్డ్ పేజ్కి వెళ్ళింది ఈ మ్యాటర్ మొత్తం కదా. ఇప్పుడు థర్డ్ పేజ్కి వెళ్ళి బ్లాంక్ పేజ్ కాదు మనకు కావాల్సింది, ఈ పేజ్లో ఉండే మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయాలి, అంటే డివైడ్ చేయాలి. అప్పుడు ఆ కర్సర్ తర్వాత ఉండే మ్యాటర్ మొత్తం సెకండ్ పేజ్కి వెళ్ళిపోతుంది. అర్థమైందా? అది పేజ్ బ్రేక్. ఓకే, అలా మళ్ళీ పైకి కావాలనుకుంటే అక్కడే కర్సర్ పెట్టి డిలీట్ అవ్వండి, డిలీట్. ఓకే, అవి కవర్ పేజ్, బ్లాంక్ పేజ్, పేజ్ బ్రేక్. తర్వాత టేబుల్ అని ఉంది కదా, మనకు కావాల్సిన చోట టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేసి. చూడండి, నాకు ఇక్కడ మధ్యలో ఒక టేబుల్ కావాలి,
అంటే నేను రిస్క్ మేనేజ్మెంట్ అనేది కదా, రిస్క్ మేనేజ్మెంట్ దాని గురించి కొన్ని ట్యాబ్లెట్ ఫార్మాట్లో కొన్ని పాయింట్స్ రాయాలనుకున్నాను. దానికి నాకు టేబుల్ కావాలి కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళి ఎన్ని కాలమ్స్ ఎన్ని రోజులు కావాలని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. నేను ఊరికే పాయింటర్ మూవ్ చేసుకున్నాను, క్లిక్ చేయట్లా, ఊరికే దానిపైన పాయింటర్ మూవ్ చేస్తున్నాను. నాకు కావాల్సిన చోట జస్ట్ క్లిక్ చేస్తే అది ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. ఈ వర్టికల్ లైన్ ఉందా, వర్టికల్ లైన్ పైన పాయింటర్ ఎగ్జాక్ట్గా అలా పెట్టినప్పుడు అలా వస్తుంది. అప్పుడు క్లిక్ చేసి పట్టుకొని దాన్ని మూవ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు, పెంచుకున్న దీన్ని. ఓకే, పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఓకే, ఇక్కడ కోర్స్ నేమ్ అంటున్నాను, కోర్స్ నేమ్. ఇక్కడ కోర్స్ డీటెయిల్స్ అంటున్నాను, ఇక్కడ ఫీ అంటున్నాను. ఓకే, ఫీ. సో నేను ఏదో ట్రయల్ కాబట్టి రాస్తున్నాను. కోర్స్ నేమ్, ఎంఎస్ ఆఫీస్, ట్యాబ్ డీటెయిల్స్ అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్. ఓకే, దాంట్లో విండోస్, మళ్ళీ ఎంఎస్ ఆఫీస్ అవి కదా. ఫీజు 6000 అన్నా. ట్యాబ్. ఓకే, సి లాంగ్వేజ్, దానికి సంబంధించి సి లాంగ్వేజ్లో ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది రాయొచ్చు. దీనికి 7000 అన్నా. జావా కంటెంట్ ఏమి ఉంటుంది అనేది ఇది 12000 అన్నా. ఓకే, సో అలా మనం టేబుల్ ఇన్సర్ట్ చేసుకొని డీటెయిల్స్ రాసేయచ్చు. తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టి ఇన్సర్ట్లో వెళ్ళి టేబుల్లో ఈసారి ఇన్సర్ట్ టేబుల్ అంటాం. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోజు సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటాం కదా. ఇక్కడ ఏం చేస్తాను, ఇన్సర్ట్ టేబుల్ అంటే అది అడుగుతుంది ఎన్ని కాలమ్స్ కావాలా, ఎన్ని రోజు కావాలని. సో ఇక్కడ 5 కాలమ్స్ అనేది 4 కావాలి, 5 కావాలి. 4 కాలమ్స్ 5 రోస్. ఓకే అంటాం. 4 కాలమ్స్ 5 రోస్తో మనకు టేబుల్ ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా. సో ఇక్కడ నుంచి సైజ్ తగ్గించవచ్చు ఒకటేసారి. ఈ డాట్ ఇది ఉంది నోడు, దీనిపైన క్లిక్ చేసి పడుతుంది, అట్ టైం చేంజ్ చేయొచ్చు. ఓకేనా. సీరియల్ నెంబర్, ట్యాబ్, క్యాండిడేట్ నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్ అంటాం. అలా ట్యాబ్ ఆ డీటెయిల్స్ రాయాలి. సీరియల్ నెంబర్, క్యాండిడేట్ నేమ్, డిజిగ్నేషన్, డిపార్ట్మెంట్ రాసుకోవచ్చు టేబుల్. ఓకే, అది టేబుల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. దాంట్లోనే ఇన్సర్ట్లోనే టేబుల్లోనే డ్రా టేబుల్ అన్నది. దీన్ని యూజ్ చేసి మనం ఓన్గా టేబుల్ డ్రా చేసుకోవచ్చు. చూడండి, పెన్సిల్ టూల్ వచ్చిందా, అది తీసుకోగానే క్లిక్ చేసి పట్టుకొని ఇలా డ్రా చేయొచ్చు. ఆ పెన్సిల్ టూల్ వెళ్ళిపోవడానికి ఎస్కేప్ అంటాను. ఇది మౌస్ సరిగా పని చేయకపోవడం వల్ల అక్కడే స్టాప్ అయిపోయింది. క్లిక్ చేసి పట్టుకొని పెంచుకోవచ్చు మనం. ఇట్లా మనం కావాలంటే టేబుల్ లేఅవుట్లో వెళ్ళి రోస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇట్లా, అలాగే కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇది టేబుల్ లేఅవుట్ అట్లా తీసుకోవచ్చు. అది ఇన్సర్ట్లో టేబుల్ ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ కర్సర్ పెట్టి టేబుల్లో ఈసారి ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటాం. ఎక్సెల్ స్ప్రెడ్షీట్ దీనివల్ల యూజ్ ఏంటంటే ఇక్కడ మనకు స్ప్రెడ్షీట్ ఓపెన్ అయిపోతుంది. ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఓపెన్ అయిపోతుంది. సో ఆ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఓపెన్ కావడం వల్ల ఎక్సెల్లో చేసుకునే మ్యాక్సిమం వర్క్స్ దీనిలో చేసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఉంటూనే ఎక్సెల్లో చేసుకునే మ్యాక్సిమం వర్క్స్ దీనిలో చేసుకోవచ్చు. చూడండి, ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటాను. స్ప్రెడ్షీట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఎక్సెల్ ఆప్షన్స్ వచ్చేస్తాయి. ఓకే, దీంట్లో మీరు సీరియల్ నెంబర్, తర్వాత ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేయడం కుదరదు, ఇక్కడ నుంచి చేయాలి ఎక్సెల్ అయితే. ఓకే, దీన్ని తగ్గిస్తున్నాను. ఓకే, ఇక్కడ క్యాండిడేట్ నేమ్, తర్వాత డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్ అని రాసాను. ఓకే, వీటిని ఇంక్రీజ్ చేస్తాను. ఈ మొత్తం టేబుల్ని డిక్రీజ్ చేస్తాను. ఇంకా రాసుకోవచ్చు మీరు. క్యాండిడేట్ నేమ్, ఓకే, డిపార్ట్మెంట్ నేమ్, డిజిగ్నేషన్ వచ్చేసి క్లర్క్, అట్లా రాసుకోవచ్చు. రాసుకొని ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి బార్డర్స్ అప్లై చేయొచ్చు. సైడ్ క్లిక్ చేయండి. ఓకే, అలా యాడ్ చేసుకోవచ్చు. సో టేబుల్ లాగా వచ్చేస్తాం. మరి దీంట్లో మాడిఫికేషన్ చేయాలంటే డబుల్ క్లిక్ చేయండి. మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసినప్పుడు చేసుకోవచ్చు. ఎక్స్ట్రా రికార్డ్స్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సైడ్ క్లిక్ చేస్తే ఈ బాక్స్ లోపల కాకుండా బయట క్లిక్ చేస్తే మళ్ళీ మైక్రోసాఫ్ట్ వర్డ్ వచ్చేస్తుంది. అందులోకి ఎంటర్ అవుతాం. సో అలా మనము తీసుకుంటాం. తర్వాత క్విక్ టేబుల్స్. ఓకే,
ఇక్కడ టేబుల్ ఇన్సర్ట్ అయింది కదా క్విక్ టేబుల్ ద్వారా. డిలీట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంటే టేబుల్ డేటా మొత్తం వెళ్ళిపోతుంది, టేబుల్ వెళ్ళదు. ఓకే, టేబుల్ కూడా వెళ్ళిపోవాలనుకుంటే బ్యాక్ స్పేస్ కొడతాం. బ్యాక్ స్పేస్ అంటే డేటాతో పాటు టేబుల్ వెళ్ళిపోతుంది. ఓకే, క్విక్ టేబుల్ అలా. డిలీట్ అన్నాం, సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీ ఓన్ డేటా రాసుకోవచ్చు అక్కడ, దాంట్లో మీ ఓన్ డేటా రాసుకోవచ్చు. మీరైతే డేటా ఏదైతే రాయాలో అది టేబుల్ ఆప్షన్స్. ఓకే, టేబుల్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోస్ సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ రోస్ ఎంటర్ చేసి టేబుల్ క్రియేట్ చేసుకుంటాం. తర్వాత ఓన్గా టేబుల్ డ్రా చేసుకుంటాం. ఓకే, సో దీంట్లో ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ద్వారా టేబుల్ తీసుకుంటాం. క్విక్ టేబుల్స్ అంటే ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేసి పెట్టిన టేబుల్స్ ఏవైతే అవి తీసుకుంటాం. క్లియర్? సో అది టేబుల్ తీసుకున్న తర్వాత ఇలా టేబుల్లో కర్సర్ పెట్టాము. టేబుల్ బయట ఉంటే మనకు అవి రావు ఆప్షన్స్, ఎక్స్ట్రా ట్యాబ్స్ వస్తాయి మనకి టేబుల్లో కర్సర్ పెట్టినప్పుడు. దీంట్లో టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్ రెండు ఉన్నాయి. టేబుల్ డిజైన్, టేబుల్ లేఅవుట్. ఓకే, సో ఇప్పుడు టేబుల్ డిజైన్లో వెళ్ళి నేను స్టైల్, మీరు ఈ టేబుల్కి సంబంధించిన ఏమైనా ఈ ఆప్షన్స్ వర్క్ చేసుకోవాలా వాటిపైన అనుకుంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ అప్లై చేసుకోండి. థీమ్స్, స్టైల్స్, టేబుల్ స్టైల్స్ తీసుకోండి. ఓకే, పైవి కాకుండా కిందివి కాకుండా ఇవి తీసుకోండి. ఏదో తీసుకున్న తర్వాత ఇవి ట్రై చేయండి. హెడర్ రో అంటే పైది కదా, టిక్ తీసేయండి, నార్మల్ అయిపోయిందా. అలాగే బ్యాండెడ్ రోస్ అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ ఉంది కదా, నార్మల్ అయిపోతాయి. అలాగే ఫస్ట్ కాలం అంటే ఇది హైలైట్ అయింది, ఫస్ట్ కాలం నార్మల్ అయిపోయిందా. అట్లా లాస్ట్ కాలం అంటే లాస్ట్ కాలంని హైలైట్ చేయొచ్చు. టోటల్ రో అంటే బాటమ్ రో. బ్యాండెడ్ కాలమ్స్ అంటే ఒక్కో కాలంకి ఒక కలర్ వస్తుంది. ఓకే, హెడర్ రో, టోటల్ రో, తర్వాత బ్యాండెడ్ రోస్, ఒక రో ఒక కలర్, ఫస్ట్ కాలం, లాస్ట్ కాలం, బ్యాండెడ్ కాలమ్స్. ఓకేనా, అట్లా నేను హెడర్ రో ఒకటి హైలైట్ చేసి పెడుతున్నాను. సో జనరల్గా అట్లే ఉంటుంది కాబట్టి. ఓకే, అట్లా. తర్వాత ఈ టేబుల్లో మనం ఏమైనా కొన్ని సెల్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి షేడింగ్ అప్లై చేయొచ్చు ఇట్లా. ఓకే, ఆ సెల్స్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఇట్లా షేడింగ్ అప్లై చేయొచ్చు. ఓకేనా, షేడింగ్ యూజ్ అది, షేడింగ్ గురించి అవి చేసుకుంటాం. తర్వాత బార్డర్స్, నేను ఒకవేళ ఈ లైన్స్కి కింద లైన్స్కి ఏమైనా బార్డర్ స్టైల్స్ అప్లై చేయాలంటే దీన్ని వాడుకోవచ్చు. ఓకే, ఇది అంటారా, ఇక్కడ ఇది తీసుకోగానే ఇది వచ్చింది బార్డర్ పెయింటర్. నేను ఇక్కడ డ్రా చేస్తాను, వచ్చిందా. ఓకే, మళ్ళీ దానిపైన క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. ఆ బార్డర్ స్టైల్స్ తీసుకొని అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు మనము ఈ స్టైల్స్ కూడా మార్చవచ్చు. ట్రిపుల్ లైన్ అని తీసుకోవచ్చు, ఇక్కడ ఉంది, లేదంటే ఇది తీసుకోవచ్చు, ఇది ట్రిపుల్ లైన్. ఓకే, తీసుకొని దాన్ని మీకు కావాల్సిన చోట డ్రా చేయొచ్చు. అలాగే సైజ్ కూడా, సైజ్ 6 పెడుతున్నా, కలర్ కూడా రెడ్ పెడుతున్నా, దానిపైన డ్రా చేస్తాను. ఓకే, సో అలా ఇది బార్డర్ స్టైలు, తర్వాత లైన్ స్టైలు, తర్వాత లైన్ వెయిట్, తర్వాత లైన్ కలర్. ఓకే, పెన్ కలర్ అని వచ్చింది. తర్వాత బార్డర్స్ నేను కంట్రోల్ జెడ్ అంటున్నాను. ఇది తీసేసి నేను ఇలా సెలెక్ట్ చేసుకొని ఏమైనా వాటికి మాత్రం బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు. ఆల్ బార్డర్ అన్నాను, నాకు అంత పెద్ద వద్దు, సింపుల్ లైన్ కావాలా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆల్ బార్డర్ అన్నాను. ఓకే, అలా బార్డర్స్ అప్లై చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంది, నో బార్డర్. ఓకే, నో బార్డర్ అనగానే అది వస్తుంది. సో ఇక్కడ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని వీటికి కూడా బార్డర్స్, నో బార్డర్స్ అంటాం. ఇది కూడా సెలెక్ట్ చేసుకొని వైట్ లైన్ ఉంది, నేను నో బార్డర్ అంటాను, వైట్ లైన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు స్మాల్ డాటెడ్ లైన్ కనపడుతుంది, అది గ్రిడ్ అంటాం, దాన్ని గ్రిడ్ అని అంటాం. అది ఇక్కడ నుంచి తీసేయచ్చు మనం వద్దనుకుంటే. ఎక్కడ టేబుల్ లేఅవుట్లో. ఓకేనా, సింగిల్ ట్యాప్ క్లిక్ చేస్తే వస్తుంది, మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది. ఓకే, సో అలా బార్డర్స్ అప్లై చేసుకోవచ్చు. అవి టేబుల్ ఆప్షన్స్. ఓకే, హెడర్ రోని హైలైట్ చేయడం, టోటల్ రోని హైలైట్ చేయడం, అది బ్యాండెడ్ రోస్, బ్యాండెడ్ కాలమ్స్. ఇది అయిపోయిందా. లేఅవుట్లో చూడండి, మనం కర్సర్ ఇక్కడ పెడుతున్నాను, పెట్టి సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ సెల్ అంటే అదొక సెల్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, అలాగే సెలెక్ట్ కాలం అంటే ఆ కాలం మొత్తం సెలెక్ట్ అవుతుంది ఆ టేబుల్లో. అలాగే సెలెక్ట్ రో అంటే ఆ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది ఆ టేబుల్లో. టేబుల్ అంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, టేబుల్ అంటే టేబుల్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఓకేనా, అది సో అది సెలెక్ట్ యూజ్. తర్వాత వ్యూ గ్రిడ్ లైన్స్ అనేది ఇందాక చూపించాను కదా,
ఈ గ్రిడ్ లైన్స్ ప్రింటింగ్లో రావు మీకు, జస్ట్ టేబుల్ స్ట్రక్చర్ని చూపించడానికి మాత్రం దాని యూజ్. ఓకే, ప్రింటింగ్లో రావు. తర్వాత టేబుల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనము నేను టేబుల్ని ఇక్కడ పెడుతున్నాను, లాక్ వచ్చి టెక్స్ట్ మధ్యలో పెట్టాను. ఇప్పుడు టేబుల్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి దాని మధ్యలోకి కావాలంటే మధ్యలోకి తీసుకోవచ్చు, అలాగే రైట్ సైడ్ కావాలంటే రైట్ సైడ్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ కాదు, టెక్స్ట్ కిందికి రావాలి, లేదా సెంటర్లో కావాలంటే సెంటర్లో ఉన్నట్టు పెట్టుకోవచ్చు. అది టేబుల్ ప్రాపర్టీస్. ఓకేనా? సో మనకు కావాల్సిన పొజిషన్లో టేబుల్ని అరేంజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. రైట్, అలా టేబుల్ సెట్ చేసుకోవచ్చు. సో టేబుల్లో కర్సర్ ఉన్నప్పుడు మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇది ఎక్సెల్ కదా, ఇలా డ్రా చేసుకున్న టేబుల్స్ మాత్రమే లేఅవుట్లో. తర్వాత డ్రా టేబుల్, మళ్ళీ దాంట్లో అడిషనల్గా ఏమైనా డ్రా చేసుకోవాలి, డ్రా చేసుకోవచ్చు. ఓకే, అట్లా కాదు. ఎరేజర్ అంటే ఎరేజర్ టూల్ ద్వారా మళ్ళీ మనకి ఏమైనా అవుతుందంటే వాటిని ఎరేజ్ చేయొచ్చు. ఓకే, డ్రాగ్ చేస్తే లైన్ సైజ్ ఏంటంటే అంతవరకు ఎరేజ్ చేసుకోవచ్చు, లేదా జస్ట్ క్లిక్ చేసామంటే అదొకటి ఎరేజ్ అయిపోతుంది. అది ఎరేజర్. తర్వాత డిలీట్, ఇది ఎరేజర్ వెళ్ళిపోవడానికి ఎస్కేప్ అంటున్నాను. దీంట్లోకి వచ్చి డిలీట్ సెల్స్, అక్కడ సెల్ డిలీట్ చేయొచ్చు. షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, రైట్ సైడ్ సెల్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయితే అంట, షిఫ్ట్ అయిందా అలా. డిలీట్ కాలం అంటే దాంట్లో ఏ కర్సర్ ఎక్కడ ఉందో ఆ కాలం డిలీట్ అయిపోతుంది. ఓకేనా? డిలీట్ రో అంటే ఆ రో డిలీట్ అయిపోతుంది. ఓకే, ఆ రో డిలీట్ అయితే కింది పైకి అడ్జస్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. అలా డిలీట్ టేబుల్ అంటే టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓకే, టేబుల్ మొత్తం డిలీట్ అయిపోతుంది. అది లేఅవుట్ ఆప్షన్స్. తర్వాత ఇన్సర్ట్ అబోవ్ అనేది కదా, నేను అది కిందికి తీస్తాను మొత్తం పేరాగ్రాఫ్. ఇక్కడ 1 2 3 4 అంటున్నాను. అంటే ఇక్కడ దీన్ని ఏమన్నా ఇన్సర్ట్ చేస్తే మీకు ఈజీగా ఐడియా రావడం కోసం నేను ఇక్కడ కర్సర్ పెడతాను. సెకండ్ డాటా పెట్టి టేబుల్ లెవెల్లో వెళ్ళి ఇన్సర్ట్ అబోవ్ ఉంటాను, పైన ఒక ఎంటీ రో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, లేదా సెకండ్ దాని మీద కర్సర్ పెట్టి ఇన్సర్ట్ బిలో అంటే కింద ఒక ఎంటీ వస్తుంది. వచ్చిందా? తర్వాత ఇక్కడ డిజిగ్నేషన్ కాలంలో కర్సర్ పెట్టినా, ఇన్సర్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఎంటీ కాలం ఇన్సర్ట్ అవుతుంది. ఓకే, సో అక్కడే కర్సర్ పెట్టి ఇన్సర్ట్ రైట్ అంటే రైట్ సైడ్ ఒక కాలం వస్తుంది. సో అవి రోస్ కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి అవసరమైన ఆప్షన్స్ దీనికి వస్తాయి. ఓకే, నేను మళ్ళీ ఇక్కడ కర్సర్ పెట్టి డిలీట్ కాలం అంటాను, ఇక్కడ కర్సర్ పెట్టి డిలీట్ కాలం అంటాను, అలాగే ఈ ఎంటీ రోలో కర్సర్ పెట్టి డిలీట్ రోస్ అంటాను. ఆ మొత్తం రో మొత్తం డిలీట్ అయిపోతుంది. అవి రోస్ కాలమ్స్ డిలీట్ చేయడం, రోస్ కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం. ఓకే, తర్వాత ఇక్కడ మెర్జ్ సెల్స్ ఉంది కదా, మల్టిపుల్ సెల్స్ సెలెక్ట్ అయి ఉన్నప్పుడు దాన్ని మెర్జ్ చేయొచ్చు. సింగిల్ సెల్గా మారిపోతుంది చూడండి, సింగిల్ సెల్గా మారిపోతుందా? తర్వాత దాన్ని స్ప్లిట్ చేయండి, 2 కాలమ్స్ 2 రోస్ అంటాం. ఓకే, 2 కాలమ్స్ 2 రోస్ లాగా ఇన్సర్ట్ అవుతుంది, అక్కడ స్ప్లిట్ అయిపోతుంది. రైట్, అది. తర్వాత స్ప్లిట్ సెల్స్ అంటే ఒకటి ఇందాక చేసాం కదా, అలా సింగిల్ సెల్ మల్టిపుల్ సెల్స్గా మార్చడానికి 2 కాలమ్స్ 2 రోస్ అంటాం. తర్వాత స్ప్లిట్ టేబుల్, ఇక్కడ కర్సర్ పెట్టి స్ప్లిట్ టేబుల్ అంటే అది సపరేట్ అవుతుంది, సపరేట్ టేబుల్ అవుతుంది. ఓకేనా? అది స్ప్లిట్ టేబుల్ యూజ్. రైట్, ఇప్పుడు నేను దీంట్లో ఒక కర్సర్ పెడుతున్నాను, పెట్టి హైట్, దాని హైట్ పెంచుతాను, ఆ రో హైట్, లేదా కాలం విడ్త్ పెంచాలంటే ఆ కాలం విడ్త్ పెరుగుతుంది. ఆటో ఫిట్ ఆప్షన్ ఉంది. సో దీంట్లో ఉండే డేటాను బేస్ చేసుకొని అది ఆటోమేటిక్గా ఫిట్ అయిపోవాలి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకుంటే టేబుల్ మొత్తం అలాగే చేయొచ్చు, ఆటో ఫిట్ కంటెంట్. లేదా ఆటో ఫిట్ విండో అంటే పేజ్ సైజ్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఆటో ఫిట్ కంటెంట్, ఆటో ఫిట్ విండో, ఇది ఫిక్స్డ్ కాలం పెడతాయి.
ప్రజెంట్గా ఉండే కాలం పెడితే ఫిక్స్డ్ విత్గా సెట్ చేసుకోవచ్చు. ఇది దాని యూజ్ అది. తర్వాత ఇక్కడ డిస్ట్రిబ్యూట్ రోస్ అనేది మనకు ఒక రో హైట్ ఎక్కువ, రో హైట్ తక్కువ అట్లా ఉన్నాయనుకోండి, రో హైట్ ఎక్కువ, రో హైట్ తక్కువ అట్లా ఉన్నాయనుకోండి, టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ రోస్ అంటే అన్ని రోస్ హైట్ ఒకటే హైట్కి వచ్చేస్తాయి. ఓకే, ఇలా ఉండింది, ఇలా అయింది. ఓకేనా, అలా రైట్. అది తర్వాత సెంటర్, రైట్, మిడిల్, ఇది లెఫ్ట్ బాటమ్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్, అలా. ఓకేనా, సో ఇవి ఆప్షన్స్ దీంట్లో ఉండేది. తర్వాత టెక్స్ట్ డైరెక్షన్, దీంట్లో ఉండే టెక్స్ట్ని డైరెక్షన్ చేంజ్ చేసుకోవచ్చు అలా. ఓకే, మళ్ళీ ఇది పైకి మూవ్ చేస్తాం, డైరెక్షన్ చేయాలి. సెల్ మార్జిన్స్ అన్నది ఒకవేళ మనం దీంట్లో ఏదైనా రాసి ఉన్నప్పుడు, సో ఇక్కడ ఈ లైన్కి టెక్స్ట్కి మధ్య గ్యాప్ ఉందా, వాటిని సెల్ మార్జిన్స్ అన్నాం. అలా టాప్లో, బాటంలో, రైట్ సైడ్ కూడా ఉంటుంది. ఓకే, ఆ మార్జిన్స్ చేంజ్ చేసుకోవచ్చు. టాప్ 0 ఉంది, బాటమ్ 0 ఉంది, లెఫ్ట్ 0.19 ఉంది, రైట్ 0.1, లెఫ్ట్ కూడా 0 పెట్టేస్తాం చూడండి, పోయిందా. ఇది టేబుల్ మొత్తానికి అప్లై అవుతుంది. మనం ఏ సెల్లో పెట్టామో ఆ సెల్లో ఒకదానికి కాదు. మళ్ళీ స్పేస్ వస్తుంది. ఈ టేబుల్ ఇవి కూడా అబ్జర్వ్ చేయండి, కంట్రోల్ కూడా. ఓకే, సో టేబుల్లో ఉన్న అన్ని సెల్స్కి అప్లై అవుతుంది సెల్ మార్జిన్స్ అనేది. అట్లా మీరు తీసుకోవచ్చు 0.19 ఓకేనా, అలా. సో సెల్ మార్జిన్ సెట్ చేసుకోవచ్చు. 0, 0, 0.1, 0.1 అది సెల్ మార్జిన్స్. దీంట్లో ఉండే డేటాని సార్ట్ చేయడం, టేబుల్లో ఉండే డేటాని సార్ట్ చేయడం. ఇప్పుడు నేను ఈ టేబుల్ సెలెక్ట్ చేసుకుంటాను, దాంట్లో ఉండే డేటాని, ఏది కోర్స్ నేమ్ డేటాని అసెండింగ్ ఆర్డర్ పెట్టాలనుకున్నాను. ఏమొస్తుంది ఫస్ట్ సి, తర్వాత జే, తర్వాత ఏమొస్తుంది కదా. హెడ్డింగ్ స్టైల్స్ పెట్టేద్దాం. హెడ్డింగ్ వీళ్ళకి దీనిలోకి వచ్చి సార్ట్ అంటాం. సార్ట్ అని కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ అని ఓకే అన్నాం. వచ్చా అట్లా సార్ట్. వీటికి హెడ్డింగ్ స్టైల్ అప్లై చేయండి టేబుల్ డేట్స్కి చేస్తే మీకు వచ్చేస్తారు. లేదంటే బోర్డ్ డీటెయిల్ కంట్రోల్ చేసినా కన్సిడర్ చేసి వాటికి మాత్రం పై వాటికి మాత్రం. తర్వాత రిపీట్ హెడర్ రోస్ అనేది, సో ఇవి ఉందా, వీటిని రిపీటెడ్ రోస్గా సెట్ చేస్తే ఈ టేబుల్ నెక్స్ట్ పేజ్ కూడా కంటిన్యూ అయింది అనుకోండి. ఓకే, రిపీటెడ్ రోస్ క్లిక్ చేశాను ఆల్రెడీ. ఒక ట్యాబ్ కొడితే కింద ఎక్స్ట్రా రో ఇన్సర్ట్ అవుతుంది. చూడండి, ఇది టేబుల్ నెక్స్ట్ పేజ్ కంటిన్యూ అయ్యే వరకు ఇలా క్రియేట్ చేసుకుంటూ పోయామనుకోండి, నెక్స్ట్ పేజ్ ఆటోమేటిక్గా అవి హెడ్డింగ్స్ వస్తాయి. సార్ అట్లా ఒకవేళ తీసేస్తే మనం నెక్స్ట్ పేజ్లో అది ఉండదు, అప్లై చేస్తే వస్తుంది. ఓకేనా, అది రిపీటెడ్ రోస్. తర్వాత అండు అంటాను నేను, కంట్రోల్ Z. ఓకే, ఇప్పుడు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని కన్వర్ట్ టు టెక్స్ట్. ఒక టేబుల్ ఉంది, దాన్ని టెక్స్ట్లో కన్వర్ట్ చేయొచ్చు అండి, ఇది యూజ్ చేసి ట్యాబ్స్. ఓకే, మళ్ళీ దాన్ని టేబుల్గా కన్వర్ట్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లో కన్వర్ట్ చేసిన దాన్ని మళ్ళీ టేబుల్గా కన్వర్ట్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి టేబుల్లో కన్వర్ట్ టు టెక్స్ట్. ఓకే, ఓకే, అది కన్వర్ట్ టు టెక్స్ట్, ఇన్సర్ట్లో టేబుల్లో కన్వర్ట్ టు టెక్స్ట్ టు టేబుల్. తర్వాత ఫార్ములా అంట, ట్యాబ్ కొట్టి ఇక్కడ కర్సర్ పెట్టి నేను ఈ ఫార్ములా పైన క్లిక్ చేసి సమ్ ఆఫ్ అబౌవ్ వచ్చింది, ఆ పైన ఉండే వాల్యూస్ సమ్ చేసేస్తాం. ఓకే, ఇవి సెలెక్ట్ చేసుకొని మనం ఏం చేయొచ్చు, మెర్జ్ చేసి దాంట్లో టోటల్ అమౌంట్ రాసి దాన్ని సెంటర్ చేస్తాం. ఓకేనా, అది ఇవి టేబుల్ లేఅవుట్ ఆప్షన్స్. Thanks for watching. Please do subscribe, like and share.